శివరాత్రి అంటేనే శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు మరియు పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో దర్శనమిచ్చిన పవిత్రమైన రాత్రి. ఈ రోజున ముఖ్యంగా ఈ 5 పనులు చేయాలి. 1. ఉపవాసం ఫాస్టింగ్. శివరాత్రి రోజున ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. పూర్తి ఉపవాసం, సాధ్యమైతే ఏమీ తినకుండా ఉండాలి. పలహారం, వయస్సు లేదా ఆరోగ్య కారణాల వల్ల కుదరకపోతే పండ్లు, పాలు లేదా నీరు తీసుకోవచ్చు. ముగింపు: మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శివదర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి. 2. అభిషేకం మరియు బిల్వార్చన. శివుడు అభిషేక ప్రియుడు. ఈ రోజు శివలింగానికి చేసే అభిషేకం కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు, మరేడు శివునికి అత్యంత ప్రీతికరమైనవి. ఓం నమః శివాయ అనుకుంటూ 3 ఆకులు కలిసున్న బిల్వదళాలను సమర్పించండి. 3. జాగరణ స్టేయింగ్ అవేక్. శివరాత్రి అంటే రాత్రికి ప్రాముఖ్యత ఎక్కువ. నిద్రపోకుండా రాత్రంతా మేల్కొని ఉండటాన్ని జాగరణ అంటారు. కారణం, ఈ రాత్రి సమయంలో వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. ఏం చెయ్యాలి? శివపురాణం చదవడం, భజనలు వినడం లేదా శివ అష్టకాలు పఠించడం చేయాలి. 4. లింగోద్భవ కాల పూజ మిడ్నైట్ ప్రేయర్. శివరాత్రి రోజు రాత్రి ఉదయం 11:30 నుండి అర్ధరాత్రి 1 గంటల మధ్య సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో శివుడిని పూజించడం అత్యంత శ్రేష్టం. ఈ సమయంలో అభిషేకం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 5. పంచాక్షరీ మంత్ర జపం. రోజంతా మీ మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఇది అన్నిటికంటే శక్తివంతమైన మంత్రం. గుర్తుంచుకోవలసిన నియమాలు: బద్ధకం వద్దు. శివరాత్రి రోజు పగలు నిద్రపోకూడదు. నిగ్రహం, మాటల్లో కరుకుదనం లేకుండా, ఇతరులను దూషించకుండా శాంతంగా ఉండాలి. శుభ్రత, ఉదయం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.